మేడికొండ మురళీకృష్ణ కిరాయి మనుషులతో రౌడీజం చేస్తూ సంఘ విద్రోహ శక్తిగా మారాడని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. జోగిపేట సీఐ అనిల్ కుమార్ ను ఆయన ప్రత్యేకంగా కలిశారు. పుల్కల్ మండలం గొంగలూరులో పల్లె క్రాంతి కుమార్పై జరిగిన హత్యాయత్నం కేసు వివరాలు తెలుసుకున్నారు. నిర్మాత మురళీకృష్ణ అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే పల్లెల్లో గుండాయిజం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మురళీకృష్ణ అనే వ్యక్తి చాలా కాలంగా గత 10-15 సంవత్సరాల కాలంగా బలవంతంగా పక్కనున్న సంజీవ గారి భూమిని తీసుకోవాలని చెప్పి బలవంతం చేస్తున్నాడు. ఆయనకే అమ్మాలని చెప్పి ఆయన మొదటి నుంచి ఒత్తిడి తీసుకొస్తూ మాట వినకపోతే నేను హత్యా ప్రయత్నం చేశాడు. నిన్ననే కాదు, ఇంతకుముందు కూడా ఇట్లాంటి ప్రయత్నం చేశాడు. అతని మీద కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏదో వ్యవసాయం చేసుకోవడానికి వచ్చిండు ఆయన మురళీకృష్ణ అనే వ్యక్తి. స్థానికంగా ఉన్న వ్యక్తుల మీదనే పల్లె సంజీవ్ అంటే మన నియోజకవర్గంలో మా జిల్లాలో పేరున్న నాయకుడు. ఇక పేరున్న నాయకులకే వాడు టార్గెట్ చేసుకుంటూ పోతుంటే ఇంకా అతడి ఆగడాలు ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను ఎస్పీ గారికి, ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను, అతని మీద పీడియాక్టివ్ పెట్టండి. ఈ ప్రాంతంలోకి అతడు అడుగు పెట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మురళీకృష్ణ చెడగొడుతున్నాడు. అందరి మధ్యలో తనకు నచ్చిన వారి మీద టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని హత్యా ప్రయత్నం తీసుకొచ్చి అందరు కిరాయి మనుషులు తీసుకొచ్చి లాస్ట్ టైం కూడా తలవాడుతూ దాడి చేశారు పల్లె సంజయ్ మీద, అట్లాగే మా పార్టీ గ్రామ అధ్యక్షుడు, మిగతా నాయకుల మీద. ఇప్పుడు కూడా మన అదే పరిస్థితి కొనసాగింది. ఇదే పరిస్థితి ఆయన ఒక రౌడీగా ఈ ప్రాంతంలో సంఘ విద్రోహ శక్తిగా తయారైన కనుక అతన్ని ఈ ప్రాంతంలోకి రాకుండా నిషేధించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము కూడా ఉన్నతాధికారులకు నిర్దేశిస్తాం. అంతకంటే ముందే అధికారులు కూడా అతని మీద అక్కడి నుంచి చర్యలు తీసుకొని ఈ ప్రాంతం రాకుండా చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిన్న ఏమేమైతే జరిగిందో ఆ సంఘటనకు పూర్తి పాత్రైన వారి మీద ఎవరిని కూడా వదలకుండా దాంట్లో ఉన్న పనిచేసే వాళ్ళను, మేనేజర్ని, ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతం వారు కాకుండా బయట ప్రాంతం ఉన్న వాళ్ళను కిరాయికి తీసుకొచ్చి వాళ్ళ చేతికి మారణాయుధాలు ఇచ్చి ఇట్లాంటి నేరాలకు ఉసుగొలుపుతున్నాడు కనుక అందరి మీద రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని సీజ్ చేయాలని చెప్పి, దాన్ని తాత్కాలికంగా సీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పులివెందుల్లో రైతులను పరామర్శించి